రాహుల్ గాంధీ ఏ స్థానానికి రాజీనామా చేస్తారు? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. అయితే ఇప్పుడు ఒకే స్థానానికి పరిమితం అవ్వాల్సి ఉండటంతో ఆయన దేనిని ఎంచుకుంటారనేది ఆసక్తిగా మారింది. అయితే ఆయన వైనాడ్ స్థానానికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ రేపు రాహుల్ తన రాజీనామా సమర్పించే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వైనాడ్, రాయ్బరేలీ స్థానాల్లో పోటీ చేశారు. ఈ 2 స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు. వైనాడ్లో 3,60,000 మెజారిటీతో గెలవగా రాయ్బరేలీలో 3,90,000 మెజారిటీతో గెలిచారు. నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాలు విడుదలైన 14 రోజుల్లోపు ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాహుల్ వైనాడ్ను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో వైనాడ్ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. వైనాడ్ నియోజకవర్గానికి రాహుల్ రిజైన్ చేస్తే అక్కడి నుండి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దింపలేదనే వాదనలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు పరోక్షంగా ప్రస్తావించిన ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్, ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోదీ అసత్యాలను ఎండగడుతున్నందునే ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఉందని అప్పట్లో జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ స్థానం వైనాడ్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాహుల్ రాయ్బరేలీ స్థానాన్ని ఎంచుకునేందుకు పలు రాజకీయ కారణాలు ఉన్నాయి. యూపీలో 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. దేశ రాజకీయాల్లో ఈ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. యూపీలో ఎక్కువ స్థానాలు గెలిస్తే దేశంలో అధికారంలోకి రావచ్చనేది జాతీయ రాజకీయాల భావన. అయితే గత కొన్నేళ్లుగా యూపీలో కాంగ్రెస్ ఉనికి కోల్పోతోంది. ఈ ఎన్నికల్లో మాత్రం 6 స్థానాలు గెలిచి మళ్లీ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో యూపీలో బలపడే దిశగా రాయ్బరేలీ నుంచి కొనసాగేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. తన జీవితమంతా రాయ్బరేలీ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిందని, ఒంటరితనాన్ని దూరం చేసిందని ఎన్నికలకు ముందు రాహుల్ వ్యాఖ్యానించడం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తుంది.